అంచేతను అయ్యా మీరు నాకు భయపడక్కర్లేదండి, అనవసరంగా నేనేం కోరనండి, నేను ఎవరిని ఇబ్బంది పెట్టి ఏదో కోరితే కానీ నేను వెళ్ళనన్నాడు. ఇబ్బంది పెట్టేసాడు, మాయలో పడేయడం అంటే అది. ఇక అక్కడి నుంచి ఏదో అది నాకు బాగా ఆకలిస్తుంది, ఆహారం కావాలి, నువ్వు మశూచి వ్యాధి కింద మారు, ఒక సూది ఆకారం ధరించు, ఇంత ఆకారం నువ్వు భరించలేవు కదా, వ్యాధి రూపంలో అందరిలోకి ప్రవేశించు, హరించమని చెప్పాడు. తర్వాతనే కథ రకరకాల మలుపులు తిరిగింది, విచిత్రం అది. కానీ తత్వం ఏమిటంటే తపస్సు వల్ల వచ్చిన అగ్నిశక్తి ఆ వేడిమికి బ్రహ్మ కాదు, విష్ణువు కాదు, శివుడు కాదు, ఎవరు సరస్వతీదేవి కాదు, లక్ష్మీదేవి కాదు, దిగి రావలసిందే. అది మనం అనుగ్రహం అని అంటాం, కానీ అది తప్పనిసరి పరిస్థితి. అక్కడ మనిషిదే గొప్ప శక్తి, లోపల అంతఃశక్తి గ్రహించలేకే మనం ఇలా మాట్లాడుతున్నాం. ఇది అహంకారం కాదు, సంపూర్ణమైన అవగాహన. ఒక పిప్పలాదుడు అనేటువంటి కుర్రాడు తపస్సు చేస్తే దేవతలంతా వచ్చి బతిమారారండి, దేవతలు నాశనం అయిపోతున్నారు, నాయన తపస్సు ఆపు, నీ శక్తి ఆపు చేయమని. ఆయన ఆపు చేసే వరకు దేవతలకు దిక్కు లేకుండా పోయింది. దేవతలు మానవుల కంటే గొప్పవాళ్ళంటే ఎలాగా, తపస్సు చేయకపోవడం అలా అనిపిస్తుంది. తపస్సు చేస్తే దేవతలు దిగి రావాల్సిందే. లేకపోతే హిరణ్యకశ్యపుడి మీద బ్రహ్మదేవుడికి అయినా ప్రేమ అండి, పోనీ ప్రహ్లాదుడి మీద ప్రేమ ఉందంటే అనుకోవచ్చు. హిరణ్యకశ్యపుడి మీద ఎందుకు ఉంటుందండి? వీడు ఏం వరాలు కోరతాడో ఆయనకు ఆ మాత్రం ఊహ ఉండదా? లోకాలన్నీ బాగుండాలని వాడేం కోరడం. తెలుసును కూడా వచ్చాడు తప్పనిసరి. వచ్చి రాకముందు బ్రహ్మదేవుడు ఇంకా రాలేదుగా, ఇప్పటికి రాకముందు తపస్సులో ఉండగా ఈ అగ్నికీలల వ్యాపించినప్పుడు జరిగిన పరిణామం ఏమిటంటే అదిరెన్ కుంభిని సా అద్రియై, కుంభిని అంటే భూమి, సా అద్రియై పర్వతాలతో సహా అదిరెన్ కంపించింది, భూకంపం వచ్చింది. భూమిని కంపింపచేసే శక్తి హిరణ్యకశ్యపుడికి ఉంది అంటే వాడు తన హృదయంలో ఉండేటువంటి భగవత్ తేజస్సును సంపూర్ణంగా ఆవాహన చేసుకుంటేనే కదండి ఇది జరిగింది. అంటే వాడు భగవంతుడు అయ్యాడా లేదా? ఆ తపశ్శక్తి, ఆ విద్యుత్ శక్తిని సాధించాడా లేదా? ఆ అణుశక్తిని తనలో ఇముడ్చుకున్న దాన్ని బయటికి పంపించగలిగాడా లేదా? అణుబాంబు పేలినట్టు అయింది దెబ్బకి, భూమి కంపించింది. కలగనే అంభోనిధులు, భూమి అయిన తర్వాత చూడండి, అంభోనిధులు సముద్రాలు కలగుండు పడిపోయాయి. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రంలో మొత్తం కలిసి ఎక్కడ పడింది లేదు, అలా కలగొండబడ్డాయి. అంటే నీటిని క్షోభింపజేశాడు, భూమిని కంపింపజేశాడు, నీటిని క్షోభింపజేశాడు. తారకలను సెదరెన్ సగ్రహ సంఘలై, తారకలు నక్షత్రాలు, సగ్రహ సంఘలై గ్రహాలతో సహా, గురు శుక్రాది గ్రహాలతో సహా, అశ్విని భరణి మొదలైనటువంటి నక్షత్ర సమూహాలన్నీ చెదిరిపోయాయి. ఏది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అంటే ఆకాశాన్ని సంక్షోభింపజేశాడు, భూమిని కంపింపజేశాడు, నీటిని క్షోభిల్లజేశాడు, ఆకాశాన్ని సంక్షోభంలోకి నెట్టేశాడు. ఏమి తపశ్శక్తి అండి ఇది? ఇది విశ్వాత్మ భావన లేకపోతే సాధ్యమా అండి? ఒక రాక్షసుడికి సాధ్యమైంది, మనిషికి సాధ్యం కాదండి. ఇక తర్వాత పరిణామం చూడండి, దిశలు విచ్ఛిన్నంతలైమండి, అగ్నిని కూడా లొంగ తీసుకోగలిగాడు. దిశలన్నీ విచ్ఛిన్న అంతలై, దిశల చివరి భాగాలను మనం అనుకుంటాం, నిజానికి చివరి భాగం లేదు. దిగంతం అనేది మనకి ఊహ. భూమి అంతా గుండ్రంగా ఉంటే దిగంతం ఏమిటండి? దిగంబరం తప్పితే అదొక మన ఊహ. ఊరిగా మనకు కనిపించింది అంటే చివరి భాగం దిగంతం అన్నారు. దాన్నే ఏదో దిగంతరాళము అన్నారు. అంతరాళము అంటే అదే, చక్రవాళము, అంతరాళము, ఈ పేర్లు వాటికి పెట్టారు. కనిపిస్తుంది కాబట్టి పెట్టారు, దానికి అది నిజానికి లేదు. కనిపిస్తుంది కాబట్టి పేరు పెట్టాం. అదే మిథ్యాన్నది శంకరాచార్య స్వామి. అన్నీ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి పేర్లు పెట్టాం. పేర్లు పెట్టడంతో మరింత దిగమగల పడ్డాం. పేర్లు పెట్టే కానీ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ పేరు పిలవగానే ఆ వస్తువు స్ఫురిస్తుంది, అంచేది ఆ వస్తువుకి ఆ పేరు ఖాయం. అంచే నామరూపాత్మకం జగత్. ఈ నామరూపాల భ్రమలో ఉన్నంతకాలం భగవతత్వం అర్థం కాదు, మనకి మనమే అర్థం కావు. దిశలు విచ్ఛిన్నంతలేమండే, ఆ దిగంతాలన్నీ మండిపోతున్నాయంటే అగ్నిదేవుణ్ణి వశం చేసుకున్నాడు. భూమి అయింది, నీరైంది, ఆకాశమైంది, అగ్ని అయింది. ఇంకెవరు మిగిలారంటే వాయువు, అది కూడా అయింది. లదరెన్ గుండెలు జంతు సంతతికి ఊపిరి. వాయువు అంటే వాయువు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కడ ఉంటాయి? గుండెల్లో ఉంటాయి. అన్ని జీవుల గుండెలు, ఇక దేవతలు, మానవులు, రాక్షసులు, క్రిములు, కీటకాలు, పశువులు, పక్షులు ఏమీ లేదు. అన్ని జీవులు, అందరి మానవులు, అందరి దేవతల గుండెలు అదిరేయి దెబ్బకి. రాకాశిలంకిని గుండెలు అదరగొట్టెరా అని అందరి గుండెలు అదిరంటే వాయువును వశం చేసుకున్నాడు. అందరి ప్రాణాలు ఇప్పుడు వాడి చేతుల్లో ఉన్నాయి. అంత అగ్ని వాడి చేతుల్లో ఉంది, అంత భూమిని వాడు కంపింపజేస్తున్నాడు, అంత నీటిని వాడు క్షోభింపజేశాడు, అంత ఆకాశాన్ని వాడు సంక్షోభంలోకి నెట్టేశాడు. పంచభూతాలు ఎవరి స్వాధీనంలో ఉంటాయో వారే కదండి భగవంతుడు. ఇప్పుడు హిరణ్యకశ్యపుడు దేవుడు అయ్యాడా లేదా? దైవశక్తిని మొత్తం ఆవాహన చేసుకున్నాడా లేదా? ఎందుకు చేసుకోగలిగాడు? విశ్వమంతా ఒక్కటే. విశ్వం పంచభూతాత్మకం మనకందరికీ తెలుసు, శాస్త్రీయంగా రుజువైన విషయం. భూమి, నీరు, ఆకాశము, గాలి, అగ్ని, ఈ ఐదింటితోనే ఏదైనా తయారైంది. మీరు, నేను, సమస్త జీవరాశి, చరాచర జీవరాశులని మొత్తం విశ్వమంతా దాంతోనే తయారైంది. ఎన్ని తవ్వకాలు జరిపినా తెలిసేది అదే. ఆరోభూతం ఎక్కడా లేదు.
ఈ పంచభూతాలకి 5 పాదాలు రాశాడు సరిగ్గా పోతన గారు. 5 భూతాలని వశం చూసుకున్నంటే పంచభూతాత్మకం జగత్ వశమైపోయింది. జగత్ వశమైన వాడు జగన్నాథుడేగా. అంచేత అతను విశ్వం విష్ణువు అనే అనుకున్నాడు. విష్ణువు అని పేరు పెట్టక్కల. విష్ణువు అంటే ఒకరు కదా, వ్యాపించినవాడు, విశ్వమంతా వ్యాపించినవాడు. ఒకటే వ్యాపించింది, ఆ శక్తిని పట్టేసుకున్నాడు. దొరికేసింది, తపస్సు వల్ల దొరుకుతుంది. తపస్సు అంత గొప్పది. అది మనకు అర్థం కాక వేరే ఏదో మామూలు మార్గాల్లో పడ్డాం మనం. ఏదో ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే అయిపోయింది అనుకుంటున్నాం, అంతే. అంత ఈ ఉపవాసాలు, ఈ పూజలు, ఈ నోములు, ఈ తీర్థాలు, ఈ యాత్రలు, ఈ దర్శనాలన్నీ ఆ తపస్సుకి దారి తీయాలి. ఏకాంతంగా ఉండాలి, ఆ తపస్సులో మునగాలి. ఎవరితో మాట్లాడాలని అనిపించొద్దు, ఎవరు మాట్లాడుతుంటే వినాలని కూడా అనిపించొద్దు. ఆగిపోవాలి, క్రమంగా అయిపోవాలి, క్రమంగా తగ్గిపోవాలి. రమణ మహర్షి స్థాయికి అందరం వెళ్ళవలసిందే. అదే అంతిమ స్థాయి. ఆ మహానుభావుడే ఆదర్శం. కాబట్టి ఉగ్రాచార దైత్యేంద్రమూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలోదంచ తపోవన్హికిన్ ఇన్ని పరిణామాలు జరిగేదానికి. ఇది విశ్వాత్మస్థితి. విశ్వమంతా విష్ణువే అనుకున్నాడు ఆయన. కానీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఇంతకంటే మహాతపస్సులు చేసి కదా ఆ రూపం ధరించింది. హిరణ్యకశ్యపుడికి ఇన్ని శక్తులుంటే బ్రహ్మదేవుడిగానే ఉంటాయి. ఈయన ధాతు అయితే ఆయన ధాతురుత్తమ. అనాదినిధనో ధాత విధాతో విధాధాతో ధాత విధాత ధాతురుత్తమ. ఈయన ధాతు అయితే ఆయన ధాతురుత్తమ. ఈయన ధాత, ఆయన విధాత అవుతాడు. ఆయన విధాత. ఆయన 4 ఆకులు ఎక్కువ చదివాడు, 4 ముఖాలు కూడా ఉన్నాయి. ఆయన ప్రత్యక్షమై కాస్త ఆ వేడి తగ్గేలా కాస్త కమండలోదకం జల్లి హిరణ్యకశిప లే అని వాడి పేరుతో పిలిచాడు. ముందు లేవల. కల్లో ఉన్నవాడిని చూడండి, నిద్రపోయిన వాడిని ఓసారి పిలిస్తే కొంతమంది లేవరు, రెండోసారి కొంతమంది చాలాసార్లకు కానీ లేవరు. ఎందుకంటే వారికి లేవాలని లేదు. నిజంగా వినపడినవాడు ఓసారి కాదు ఓసారికి లేస్తాడు. వాడు 2-3 సార్లు హిరణ్యకశిప నాయన నీకోసం వచ్చాను లే, బ్రహ్మదేవుణ్ణి, చతుర్ముఖ బ్రహ్మను అని చెప్పేసరికి ముందు మెలకు రాలేదు. ఎందుకంటే అపూర్వమైన స్థితిలో ఉన్నాడు, తన్మయావస్థలు. అసలు అందులోంచండి ఇందులోకి రావడం ఇష్టం ఉండదు ఎవరికి. రామకృష్ణ పరమహంస వివేకానందుడికి కలిగించిన స్థితి ఇదే, ఆ విశ్వాత్మ భావన. తానై పిలిచెను రామకృష్ణుడు వినూత్న స్పరిశనందించి ఏదో నవ్యానుభవంబునందుచు నరేంద్రుండే వివేకంబునందానందంబున తేలియాడెను భయవ్యాఖ్యానముల్ చేయుచున్ జ్ఞానానందమరంద బిందులహరీ స్నానంబు సామాన్యమా. జ్ఞానానందమరంద బిందులహరీ స్నానంబు సామాన్యమా అని సాగర ఘోష కావ్యంలో రాశా వివేకానందులు రామకృష్ణ పరమహంసుల అనుబంధాన్ని గురించి. తనంతట తాను పిలిచి కేవలం కుడికాలి బొటనవేలు ఆయన కుడి తొడ మీద ఇలా పెట్టగానే ఆయనకు అనుభవం కలిగిందండి. ఈ హిరణ్యకశ్యపుడు కలిగిన అనుభవం. కానీ ఈ భూమి కంపించడం, నీరు క్షోభించడం అప్పుడు జరగాలి. ఎందుకంటే ఆయన సంకల్పం అది కాదు. ఈ హిరణ్యకశ్యపుడు లాంటి వాడు కాదుగా వివేకానందుడు. చాలా తేడా ఉంది. వీడు అవివేకానందుడు, ఆయన వివేకానందుడు, చాలా తేడా ఉంది. అందుకని ఆయన తపస్సు, గురువు ఆయనకి ఇచ్చిన శక్తి సద్వినియోగమైంది. ఆయన భయ వ్యాఖ్యానాలు చేశాడు. ఏమన్నట్టు మీరు పుస్తకం చదువుకోండి, ఆయన జీవిత చరిత్ర అంటాడు, స్వామి ఏం చేస్తున్నారు, నాకు 4 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి అంటే ఒక కొస మెరుపులాగా అంత ఆనంద స్థితిలోకి వెళ్ళాక కూడా ఇంకా ఈ వాసన ఒకటి ఉండిపోయింది, చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అనేసరికి ఆయన ఒక్క నవ్వు నవ్వి కిందికి దించాడు. మరి అది చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అనేవాడివి ఊరికే దేవుడు అంటావే అంటే మన అంతకుముందు నాకు దేవుడిని చూపించగలరా, నాకు ఖచ్చితంగా చెప్పాలి, ఏదో డొంక తిరుగుడు వ్యవహారాలు కాదు, అంతటా ఉన్నాడని చెప్పడం కాదు, అంతటా ఉన్న అనుభూతి నాకు కలగాలి. అంత గట్టిగా మాట్లాడావు కదయ్యా దేవుడని. తీరా దేవుడిని చూపించేసరికి చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అంటామంటే స్వామి నాకు తెలియదు, నేనేం చిన్నవాడిని. అయిపోయిందండి, అజ్ఞానం కరిగిపోయింది. ఇది జ్ఞానస్థాయి.